విప్లవ పార్టీల ఐక్యతా మహాసభలను జయప్రదం చేయాలంటూ సిపిఐ ఎంఎల్ ప్రజాపంథ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూరు కుమార్ నారాయణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభాకర్ మాట్లాడారు. 14 రాష్ట్రాల్లో వివిధ స్థాయిల్లో పనిచేసే పీసీసీ, సిపిఐఎంఎల్, సిపిఐఎంఎల్ రివల్యూషనరీ ఇనిషియేటివ్, సిపిఐఎంఎల్ ప్రజాబంధ కలిసి చర్చించుకొని ఐక్యం కావాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. యూనిటీ మహాసభలు మార్చి 3, 4, 5 తేదీల్లో ఖమ్మంలో జరుగుతాయని వెల్లడించారు. మార్చి 3న మహాప్రదర్శన బహిరంగ సభను 300 మంది ప్రతినిధులతో యూనిటీ కాన్ఫరెన్స్ జరుగుతుందని చెప్పారు. ఈ నెల 22న జిల్లా జనరల్ బాడీ సమావేశంలో అన్ని విషయాలపై చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమానికి సాధారణ ప్రజల నుంచి కార్మిక, రైతు, ఉద్యోగ, వ్యాపారస్తుల దాకా తమ శక్తి మేరకు ఆర్థిక తోడ్పాటును అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో డివిజన్ నాయకులు ఎం ముత్తెన్న, సబ్ డివిజనల్ కార్యదర్శి బి కిషన్, సబ్ డివిజనల్ నాయకులు గంగన్న, రాజన్న, దుర్గాప్రసాద్, అనిల్ కుమార్, నిఖిల్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. 9-10 సంవత్సరాల కాలంలో రెండు ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి. వాటి వ్యతిరేకంగా సుదీర్ఘంగా పోరాటం చేస్తూనే ఉంది అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అదే వెలుగులో ఈరోజు భూమి ఏదైతే పోడు భూముల సమస్య ఉందో అట్లాగే మిగులు భూముల సమస్య, దానికి సాధించడానికి జరిగిన పోరాటాల్లో దాదాపుగా వేలాది మంది మీద అక్రమ కేసులు బనాయించబడింది. ఇదే సమయంలో ఏదైతే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందో ఈ నూతన ప్రభుత్వమైన కేసుని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఏదైతే ఈ దేశంలో నూతన ప్రజాస్వామిక సుసృష్టి విప్లవాన్ని తీసుకురావాలనుకుంటే ఏ ఒక్క విప్లవ పార్టీతో సాధ్యం కాదని దేశవ్యాప్తంగా ఈ రోజున్న 3 పార్టీలతో ఐక్య మహాసభలు నిర్వహించాలని అనేక సందర్భాల్లో అనేక కోణాల్లో ప్రజాబంధ అట్లాగే కార్యక్రమం నిబంధనలపైన చర్చించి ఒక అవగాహనకు రావడం జరిగింది. ఆ అవగాహన మేరకే మార్చ్ 3, 4, 5 తేదీల్లో 300 మంది ప్రతినిధులతోని ఖమ్మంలో ఐక్య మహాసభ నిర్వహించబోతా ఉన్నాం. భారతదేశంలో విప్లవాన్ని విజయవంతం చేయాలంటే ఏ ఒక్క ఎర్రజెండా పార్టీతోని సాధ్యం కాదు. ఎందుకంటే ఈ దేశంలో కులాలు, మతాలు, అదేవిధంగా ఈ అడవులు, మైదాన ప్రాంతాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరినీ ఏకతాటి మీదకి తేవాలంటే ఖచ్చితంగా ఎర్రజెండా పార్టీలు, ముఖ్యంగా విప్లవ కమ్యూనిస్టు పార్టీలన్నీ ఐక్యమై ఈ దేశాన్ని విముక్తం చేయగలుగుతాయి. అందులో భాగంగానే 3 పార్టీలతో విలీన మహాసభలు, ఐక్యతా మహాసభల్ని మార్చి నెలలో సిపిఐఎంఎల్ ప్రజాబంధ పార్టీ జరపబోతుంది.